సక్సెస్ పర్సెంటేజ్ కొత్త వాళ్ళతో చేసేది. సో బ్యూటీ ఏంటంటే అలా కొత్త వాళ్ళుగా నిర్మాతలు మురళి కానీ నవీన్ కానీ న్యూ డైరెక్టర్, న్యూ టెక్నీషియన్, న్యూ ఆర్టిస్టులను అందరితో చేస్తూ ఇండస్ట్రీ నుంచి ఒక బలాన్ని యాడ్ చేసుకున్నారు. అదే ప్రభు అండ్ రాంబాబు. ఈ సినిమాకి ఆడియన్స్ ఎలా వస్తారు, యాడింగ్ ఏంటి అని ఆలోచించుకుంటే సినిమాలు తీసుకోవాలి. ఇప్పుడు అలా తీయట్లేదు అనుకోండి అప్పుడు. సో అలా యాడింగ్ ఇలాంటి సినిమాకి ముందు సినిమా అద్భుతం, సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ అడ్వాన్స్ ఇచ్చేస్తాడు రామచంద్రన్ గారు చెప్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాకి ప్రేక్షకుని థియేటర్ వరకు తీసుకురావడం బిగ్ ఛాలెంజ్. సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గుడ్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు, మన కమిటీ కురాలు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్ రావట్లేదు. వాళ్ళని కూడా మేమే చెడగొట్టాం. మీ ఇంట్లో కూర్చొని 4 వారాల మేమే ఓటీటీలో మేము సినిమా చేస్తాము, రాకుండా చేసుకున్నాము. కాబట్టి ఇలాంటి సినిమాలకి రాంబాబు ప్రభు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మా సినిమాలకు మీరు రివ్యూలు రాస్తారు. ఇప్పుడు మీ సినిమా 23 రోజులు నేను చూసి నేను రివ్యూ రాయాలి. నేను పాజిటివ్ గా చెప్తున్నాను, నెగిటివ్ గా. అంటే మీరు రాంబాబు గారు అండ్ ప్రభు గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు అంటే ప్రభు గారు రెగ్యులర్ గా కలుస్తుంటారు, రాంబాబు గారు కేవీఆర్ వాక్లో కలుస్తుంటారు, అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతుంటాను. అలాగే సైడ్ లో ఒక చిన్న సినిమాకి ఎక్స్క్లూజివ్ ప్రొడ్యూసర్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే మీరు ఇన్ని రోజుల్లో ఒక సినిమాని చూసి ఇక్కడే ప్రేక్షకులా కూర్చి బయటకు వచ్చి ఆ సినిమాని అనాలిసిస్ చేసి రివ్యూలు రాస్తారు. నేను ఎప్పుడు చాలా మీటింగ్లలో రివ్యూస్ రాసే వాళ్ళని అడుగుతూ ఉంటాను, స్క్రిప్ట్ ఇస్తాను మీరు చెప్పగలుగుతారా అని. నిజంగా ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. మీరు తీశారు కాబట్టి, మీరు దీంట్లో పార్ట్ అయ్యారు కాబట్టి, ఇప్పటి వరకు చూస్తుంటే కాంటెంట్ చాలా పాజిటివ్ ఉంది. ఇంతమంది కొత్త వాళ్ళ వెనకాల మీరుండి కంప్లీట్ చేశారు కాబట్టి చూడాలి. నాలాంటి వాళ్ళు నిర్మాతలు, సో మీడియా వాళ్ళు సపోర్ట్ తో వస్తున్న సినిమాని, మంచి సినిమా అయితే మనం ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాకి నేను ఫస్ట్ పర్సన్ గా ఉంటాను. ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయాలి. రాంబాబు గారు, ప్రభు గారు, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మొదటిగా కొత్త వాళ్ళతో తీసిన రేవు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. దిల్ రాజు గారు చెప్పినట్టు హిట్ అవ్వాలంటే మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. తర్వాత మా మురళి, నేనంటే చాలా అభిమానంగా 10-15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నా కూడా ఎప్పుడు ఫోన్ చేయటం, నా సినిమాలు చూసి ఈ సినిమా చూస్తున్నాను సార్ అనేది, చాలా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ సినిమా మీద అభిమానంతో ఈ సినిమా చూసి ఈ సినిమాని కొన్నాడు. మీ నమ్మకం డెఫినెట్ గా కాకుండా అదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.